అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కెలికాడు. చైనా మీద 100% అదనపు టారిఫ్లు విధిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గడగడలాడిస్తున్నాడు. ట్రంప్ చేస్తున్నది కేవలం వాణిజ్య యుద్ధం కాదు, ఇది భవిష్యత్తు టెక్నాలజీ, భద్రత మరియు రాజకీయ ప్రభావాల పోరాటం అని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. చైనా ఇటీవల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇవి ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు కీలకం. ట్రంప్ దీనికి స్పందనగా 100% అదనపు టారిఫ్లు ప్రకటించాడు. ఇది నవంబర్ 1 నుండి అమల్లోకి వస్తుంది. ట్రంప్ టారిఫ్ల దెబ్బకు బిట్కాయిన్ 8% పడిపోయింది. క్రిప్టో మార్కెట్ $19 బిలియన్ నష్టపోయింది. అమెరికా స్టాక్ మార్కెట్లో అస్థిరత పెరిగింది. భారత మార్కెట్ కూడా దీనికి ప్రభావితం అవుతోంది. ఎగుమతిదారులకు ఇదొక హెచ్చరిక. క్రిటికల్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ కూడా అమలు చేయనుంది. ఇది AI, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అమెరికా, చైనాల మధ్య టెక్ పోరాటం కూడా మరింత తీవ్రతరమవుతోంది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వల్ల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పై చైనా గుత్తాధిపత్యం వహించే ప్రమాదం ఉంది. భారత్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం చైనా మీద ఆధారపడే పరిస్థితి రావచ్చు. ఇందులో ప్రమాదంతో పాటు భారత్కు కొంత లాభం కూడా చేకూర్చే అంశాలున్నాయి. ఇప్పుడు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాలు కొత్త సరఫరాదారుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇది మేక్ ఇన్ ఇండియాకు ఒక సువర్ణ అవకాశంగా మారవచ్చు. ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచాన్ని ఎలా మార్చబోతుందో మనం చూడాలి. కానీ భారతదేశం తన ఆత్మ నిర్భరతను పెంచుకుంటూ ఈ పోరాటాన్ని అవకాశంగా మార్చగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రజాస్వామిక స్పష్టతకు మీ వేదిక సివిక్ వాయిస్. ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.